మోటరోలా మొబైల్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. రీసెంట్‌గానే చాలా వరకు మోటరోలా మొబైల్స్‌లో మదర్ బోర్డ్ అనేవి డెడ్ అవుతున్నాయి. మదర్ బోర్డ్ డెడ్ అంటే మొబైల్ డెడ్ అయినట్లే. మీరు మొబైల్ యూజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. కంప్లీట్‌గా డెడ్ అవుతుంది. ఇది ఎలా అవుతుందంటే రీసెంట్‌గానే మోటరోలా కొన్ని మోడల్స్‌లోన ఆండ్రాయిడ్ 16 అప్డేట్ అనేది రిలీజ్ చేసినారు. ఈ అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మదర్ బోర్డ్ అనేవి డెడ్ అవుతున్నాయి. మదర్ బోర్డ్ డెడ్ అంటే ఇది మాత్రం చాలా కాస్ట్‌లీ అవుతుంది. ఎందుకంటే మన మొబైల్‌లోన మెయిన్‌గా కాస్ట్ ఎక్కువ పడేది మదర్ బోర్డే. ఆల్మోస్ట్ మీకు మొబైల్ రేట్ కన్నా ఒక 80% ఉంటుంది. సపోజ్ మీ మొబైల్ 20,000 రూపాయలు పడిందనుకో, మదర్ బోర్డ్ వచ్చేసి 10,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో ఉంటుంది. మదర్ బోర్డ్ అనేది చాలా కాస్ట్లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మదర్ బోర్డ్‌లోనే మనకు మెయిన్ ప్రాసెసర్ కానీ అన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. దీనివల్ల మనకు కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. రీసెంట్‌గానే కొన్ని మోటరోలా మొబైల్స్‌లో ఆండ్రాయిడ్ 16 అప్డేట్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ అనేవి డెడ్ అవుతున్నాయి. ఈ డెడ్ అయిన తర్వాత సర్వీస్ సెంటర్ విజిట్ చేసినా కూడా సర్వీస్ సెంటర్లో మాత్రం ఫ్రీగా అయితే చేయటం లేదు. అది కూడా మీకు డబ్బులు అడుగుతున్నారు. దీనికి మెయిన్‌గా ఫాల్ట్ వచ్చేసి మోటరోలా బ్రాండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాతే ఈ మదర్ బోర్డ్ అనేవి డెడ్ అవుతున్నాయి. కంపెనీ ప్రెజెంట్ వచ్చేసి ఫ్రీగా అనేది రిప్లేస్మెంట్ చేయటం లేదు. మీరు ఒకవేళ మోటరోలా మొబైల్ వాడుతున్నట్లయితే ఆండ్రాయిడ్ 16 అప్డేట్ వస్తే అప్డేట్ అయితే చేయకండి. మీరు ఒకవేళ అప్డేట్ చేయాలనుకుంటే సర్వీస్ సెంటర్ విజిట్ చేసి ఒకసారి వాళ్ళని అడిగి అప్డేట్ అయితే చేసుకోండి. మెయిన్‌గా ఈ ప్రాబ్లం వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 50 సిరీస్లో వస్తున్నాయి. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కానీ ఎడ్జ్ 50 ప్రో ఈ మోడల్స్లో ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఈ మోటరోలా మొబైల్స్ వాడుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో అందరికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంతకేసి ఈ వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.